క్రికెట్ స్టేడియంలో పెట్టిన గేమ్స్ అనమాట. జగన్ అన్న ప్రోగ్రామ్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఈరోజు టైం బాగా అస్సలు. ఇది బాగుంటుందా స్ప్రే గడ్డ? భద్రకోట 23 రాంభద్రపురం నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. కుండిలీలో ఊర్లోనే ఇది డిఎంఓ లాడ్జ్ అండి. ఈ లాడ్జ్ నుంచి కిందకి వెళ్తే కొంచెంసేపు ఉంటే అక్కడ పడిపోతుంది ఇది. హాయ్ గైస్, దిస్ ఇస్ శ్యాంపూడి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా థర్డ్ రైడ్. డిఎంఓలో వెళ్తున్నాను. టాప్ హిల్ వర్సెలోన. సో వయ్యా నుంచి సాలూరు వయ్యా సింకిఘాటి నుంచి డిఎంఓలో వెళ్తాం. డిఎంఓల నుంచి మళ్ళీ మనం మామిడిపల్లి, సాలూరు అండ్ సాలూరు టు పార్వతీపురం అని వెళ్తాం. అక్కడ మా మమ్మీ డాడీ ఉంటారు. అక్కడికి ఇంటికి వెళ్తాం. మా నెగిటివ్ ప్లేస్ అది. సో అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా వైజాగ్ వచ్చేస్తాం. 1 డే స్టే చేసి వైజాగ్ వస్తాం అనమాట. సో ఇంకా ఆలస్యం కాకుండా రైడ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ. బాయ్. సరే బాయ్. ఇంకా స్టార్ట్ అయ్యా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలనుకున్నాం. యాక్చువల్గా 2 o'clock or 2:30కైనా బయలుదేరదాం అనుకున్నాం. 4 అయిపోయింది. లేట్ అయిపోయింది. అక్కడ వ్యూ వస్తుంది. ఘాటీ సెక్షన్ మీకు చూపిద్దామని అనుకున్నాం. లైటింగ్ అంత త్వరగా లైట్ ఫెయిల్ అయ్యకుండాంటూ చాలు. అట్లీస్ట్ సగం ఘాటైనా మనం ఎక్కేస్తే చాలు. లెఫ్ట్. ఎండ ఎక్కువ ఉంది. హైవే ఎక్కేసాం. NH హైవే ఇది. చెన్నై టు కలకత్తా హైవే ఇది. చలో టు డియోమలి. సో ఎప్పుడో వెళ్ళాను. డియోమలి వెళ్ళదు కానీ సింకిఘాట్ మీద నుంచి జైపూర్ వెళ్ళాను. సో అది ఇప్పుడు ఒక 8 years అవుతుందేమో వెళ్ళంటే. మ్యాక్సిమం 8 years అవుతుంది. కైలాసగిరి కొండ దాటేస్తున్నాం. అదొక రోడ్ వేసారు బాబు. మనోడదానికి ఫుల్ బతుకులు ఇక్కడ. హనుమంతవాక జంక్షన్ అంటారు దీన్ని. మీకు ఆల్రెడీ చెప్పుంటా ప్రీవియస్ సింహాచలం వీడియోలో. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుందని. ఇవన్నీ హనుమంతవాక. ఇది ఎండడ్ అనమాట. ఒకప్పుడు అసలు ఇక్కడ ఏదైనా కొనుక్కోవాలంటే ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి, ఇక్కడ ఏంటి ప్రాపర్టీ వచ్చేసి అని అనుకునే వాళ్ళు. ఇప్పుడు కొందాం అనుకుని కూడా అవ్వదు. కోట్లు పెట్టాలి ఇప్పుడు. అలా డెవలప్మెంట్ అయిపోయింది ఎండడ్. ఎండడ్ తర్వాత మధురవాడ. ఏనడా అన్నట్టు ఎండడా అంటారు అన్నమాట. అలాగ వచ్చింది పేరు. ఓకే, జోక్ చేస్తున్నానండి బాబు. ఏనడా ఎండడా టైం బాగుందని అన్నాను. క్రికెట్ స్టేడియం. సీఎం ఏడు వచ్చాడో ఏమో మరి. ఫుల్ క్రికెట్ ఇచ్చిన నాకు. క్రికెట్ స్టేడియంలో పెట్టారు గేమ్స్. క్రికెట్ స్టేడియంలో పెట్టారు గేమ్స్ అనమాట. జగన్ అన్న ప్రోగ్రామ్ ఉంది దాని గురించి. జగన్ అన్న ఆట ఏదో. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఈరోజు టైం బాగా అస్సలు. ఒక 20 minutes ఇరికిపోయాము అందులో.
20 minutes 20 minutes అనుకో నా సైడ్ నుంచి వచ్చేసాను. సన్ రైజ్ చూద్దాం. హాయ్ శ్రీ గ్లోబల్ స్కూల్ పిల్లలు హాయ్ అంటూ పాప. పిల్లలు ఇది అనంతపురం జంక్షన్ అన్నమాట. ఇది అనకాపల్లి లెఫ్ట్, అనంతపురం స్ట్రైట్, విమల వలస ఏదో రైట్ అట. సో మనం ఇప్పటికే లేట్ అయిపోయింది. ఘాటి సెక్షన్ చీకటి అయిపోతే పలాస 157 75 శ్రీకాకుళం. మీకు డే టైం చూపిద్దాం అనుకున్నా, ఘాటి చూపించలేము. రేట్ అడుగుతుంది, నాకు అర్థం కాలేదు. యూట్యూబ్ అన్నాడా లేకపోతే ఇంకేదని అడగలేదు. బాగా గాలి ఎక్కువ వస్తుంది, వింటర్ గాలి ఎక్కువ వస్తుంది. విజయనగరం 18, శ్రీకాకుళం 64, భువనేశ్వర్ స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. అదే వైపు 393 కిలోమీటర్స్. ఇప్పుడు మనం పోయా విజయనగరం. ఇది బాగుంటుందా స్ప్రే కంట? సో ఇప్పుడు మనం విజయనగరం వెళ్ళకుండా సైడ్కి ఒక డైరెక్ట్ అంటే బైపాస్ వస్తుంది అనమాట. అంటే ఊరు నుంచి వెళ్ళకుండా డైరెక్ట్ అవుట్ ఆఫ్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. ఊరు దాటుకుని వెళ్ళిపోతాం మనం. సో ఇలా వెళ్తే మనం విజయనగరం ఊరు నుంచి వెళ్ళకుండా డైరెక్ట్గా సిటీ దాటుకుని వెళ్ళిపోతాం. వావ్, సన్సెట్ ఎంత బాగుంటుంది. అవుతుంది సన్సెట్. సో మనం విజయనగరం దాటుకుంటూ చాలా దూరం ముందుకు వెళ్ళిపోతాం. కొట్లం ఊరు ఉంటుంది, ఆ ఊరు దాటి వెళ్ళిపోతాం. ఆ రోడ్డు నుంచి ఇంకా విజయనగరం దాటిస్తున్నట్టు. ఇప్పుడు నార్మల్ 2-వే రోడ్ ఇది. నాదే మిస్టేక్. నేను కొంచెం త్వరగా బయటికి వెళ్ళి ఇవన్నీ అరేంజ్ చేసుకున్నానంటే త్వరగా వచ్చింది బయటికి. నేనేమనుకున్నానంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అయిపోద్దిలే, సేపు అంతా హాఫ్ అన్ అవర్లో అయిపోద్దిలే అనుకున్నా. నాకు ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ అనుకుంటే 1 అవర్ ఎక్స్ట్రా అయ్యింది. 1.5 అవర్ మొత్తం టైం వేస్ట్ అయింది. సో నేను అదే 1.5 అవర్లో మీకు నేను ఘాటి సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోదాను. ఇటు ఈ టైంకి నేను అక్కడ ఉందాను. అంటే
హిల్ వ్యాలీ ఏరియా స్టార్ట్ అవుతుంది కదా ఘాటీ సెక్షన్, ఆ రోడ్లో ఉందండి ఈ టైం కల్లా. సర్లేండి, ఇంకా ఇది నాది ఇది 3వ వీడియో కాబట్టి ఇంకా నేర్చుకోవాలి, ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి, ఇంకా అప్డేట్ అవుతూనే ఉండాలి. సో ఇది గజపతి నగరం ఊరు. గజపతి నగరం ఇక్కడ నుంచి 27 కిలోమీటర్లు రాంభద్రపురం అనే ఊరు వస్తుంది. అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే సాలూరు అనే ఊరు వస్తుంది. రాయ్పూర్ 522, సాలూరు 30, రాంభద్రపురం 23. రాంభద్రపురం నుంచి లెఫ్ట్ తీసుకుంటాం, సాలూరు వెళ్తాం. ఇప్పుడు రాంభద్రపురం దగ్గర లెఫ్ట్ తీసుకోవాలమ్మా, ఉన్నారై లెఫ్ట్ తీసుకోమరై. సాలూరు 10 కిలోమీటర్స్, సాలూరు బైపాస్ రోడ్ 7 కిలోమీటర్స్, రాయ్పూర్ 499 కిలోమీటర్స్ ఓన్లీ వన్స్ ఫస్ట్. ఎలా వెళ్తే పార్వతీపురం అలాగా ఇలా సాలూరు నుంచి ఘాట్లు కొండెక్కిపోవాలి. ఇంకా ఘాట్ ఎక్కే ముందు షాపుల్లో ఆపు, వాటర్ హీటర్ సాలూరులో ఆపుతాను, సాలూరులో అదే ఆపు. సాలూరు వచ్చామండి. సాలూరు ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. మాట్లాడు. ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిందండి. ఇందులో చెక్ పోస్ట్ పోలీసులు అడిగారు ఎక్కడి నుంచి వస్తారో ఏమని అడిగారు. సో అని చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు మనం ఘాటీ స్టార్ట్ అయిందనమాట, ఘాట్ సెక్షన్. చూడండి ఊరు, చూడండి ఫుల్ ఉంటుంది ఊరు. నేను మీకు ఒక రిస్క్ నేను అలా చూపించాను. ఇప్పుడు వరుస బస్సు వస్తుంది. వాళ్ళు ఆంధ్ర మీద వరుస బస్సులు బాగా డెవలప్మెంట్ అయ్యాయి, రోడ్లు కూడా బాగున్నాయి. వాళ్ళు ఇదే డే టైం అయితే సూపర్ ఉన్నాం, ఎక్సలెంట్గా ఉన్నాం. యాక్చువల్గా డిఎంఓలి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో వనజంగికి వెళ్ళినట్టే ఇది కూడా ఫస్ట్ టైమే. చూడాలి అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. నేనైతే ఇద్దరికి వెళ్ళలేదు అన్నమాట. నేను ఈ రోడ్ నుంచి జైపూర్ వెళ్ళాను, కోరాపూట్ సైడ్ వెళ్ళగా జైపూర్. కానీ డిఎం వాళ్ళకి పెట్రోల్ అలా వెళ్ళిపోయా ఊర్లోకి. నేను ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతున్నాను.
చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ ఎలా ఉంది, ఇంకా పైకి ఎక్కాలి. ఇంకా ఇప్పటికే చాలా దూరం పైకి వచ్చారు. మీరు జీపీఎస్ చూడండి ఎలా ఉంది, కనిపిస్తుంది మీకు అవే అనేది. చూడండి అంత టాప్ వచ్చాను. సో ఇప్పుడు అసలు ఎటు నుంచి ఎలా వస్తుంది అక్కడ చూడు, మేము అక్కడి నుంచి వచ్చాం. మనం అక్కడి నుంచి మీకు కనిపిస్తుంది లేదు కానీ చాలండి ఒక లైటింగ్. ఇటు పైకి ఎక్కాలి మళ్ళా. అమ్మ బాబాయ్ మామూలుగా లేదు, మామూలుగా లేదు. డే టైం అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, డే టైం అయితే బాగున్నాం. ఈ బైకులతో లారీలు పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఘాట్ రోడ్ ఎండ్ అట. ఇక్కడ నుంచి ప్లెయిన్ ఉంటుంది. ఫోన్పే ఉందా? ఫోన్పే తెలుగు వచ్చా? తెలుగు మాలో నైస్ డే ఏనా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కానీ ఫుడ్ ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు. డిఎంఓ ఆర్చ్ ఇది. ఈ ఊరి పేరు ఏంటి? కుండిలీలో ఊర్లోనే ఇది డిఎంఓ ఆర్చ్ అండి. ఈ ఆర్చ్ నుంచి కిందకి వెళ్తే డిఎంఓకి వెళ్తారు. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ అని గూగుల్ చూపిస్తుంది. బట్ మనం రైడ్లో అలాగ వెళ్తే ఎంత కిలోమీటర్స్ అని తెలియదు అనమాట. మ్యాక్సిమం గూగుల్ పూర్తిగా 100% నమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా. సో ఇది ఇంకా మన రైడ్కి వెళ్తున్నాయి, చూపిస్తాం. ఇది దగ్గర టిఫిన్ పార్సల్ తీసుకున్నాం. అమ్మ బాబాయ్ అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా పడిందిలో బుల్బుల్ పెట్టా. అమ్మో రైడింగ్ షూ కొనుక్కోలేదు. దీన్ని బట్టి ఇంకెప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గట్రా షూ బొక్కల నుంచి వెళ్ళిపోతుంది గాలి. మెస్ నుంచి వెళ్ళిపోతుంది. చేతులు ఏమైనా ఫ్రీజ్ పడుతున్నాయి, గ్లౌజులు లేవు, షూ మంచి రైడింగ్ షూ లేదు. చేతులు తిమ్మరికేస్తున్నాయి. ఫ్రెండ్స్ నైట్ రైడ్స్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ గ్లౌస్, రైడింగ్ షూస్, బెటర్ ఎక్విప్మెంట్, ఇంకొంచెం వింటర్కి సంబంధించింది ఏమైనా తయారు చేసుకోవడం బెస్ట్ అమ్మా. వింటర్లో వస్తే ఇంకెంతో తోలు తీరిపోతురా బాబు. ఇప్పుడు ఎలాగ ఉంటే మస్ట్ అండ్ షుడ్ మాత్రం గ్లౌజులు వేసుకోండి అబ్బా. మీ చేతులు బాగా తిమ్మరికిపోతాయి. ఎందుకంటే అసలు ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా సరే మీకు తట్టుకోలేరు, అంత నొప్పి వచ్చేస్తుంది. కంపల్సరీ మాత్రం వేసుకోండి గ్లౌజెస్. షూ వేసుకుని ఇంకా మంచిది, షూ కూడా వేసుకుంటే మంచిది. చేతులు మాత్రం బాగా పనిచేస్తాయి. సో బెస్టే. దీనివల్ల నా బాడీ కూడా అలవాటు అవ్వాలి కూలింగ్కి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా సపోజ్ ఇంకా ఏమైనా ఇంకా కూలెస్ట్ ప్లేస్ రైడ్కి వెళ్ళాను అనుకోండి, సో నేను తట్టుకోవాలి కదా. కొంచెంగానే తట్టుకోవాలంటే నేను ఇలాంటి వాటిలో కూడా అలవాటు పడాలి. ఐరన్ బ్రిడ్జ్, చోటా డిఎంఎల్ ఐరన్ బ్రిడ్జ్. ఇది అక్కడికి వెళ్ళాలేమో, అక్కడికి అనుకుంటా. గేట్ ఉంది ఇక్కడ, టోల్ ఫ్రీయా? తెలుగు जाना है क्या? हाँ परमिट कटने के लिए जाना। क्या भाई? 100 रुपया है।
టోకెనా టికెటా? ఓకే ఓకే ఓకే. ఏది కనిపిస్తుంది? నంబర్ ప్లేట్ ఊడిపోయింది. అవునా బాబాయ్. బోర్డు ఊడిపోయిందా? ఓహో ఇది లూజ్ అయిపోయిందబ్బా మందది. కొంచెంసేపు ఉంటే అక్కడ పడిపోతుంది ఇది. అదే ఈ పక్క అది లేదు, బోల్ట్ పోయింది పక్క. అవునా? ఇలా వేలాడుతూ ఉంది కింద అలాంటి బ్రేక్ చేసిన. స్క్రూ డ్రైవర్ పడిపోయింది అయితే. అయ్యి బాబోయ్ దెబ్బ అయిపోయింది. ఎక్కడ పడిపోయింది బోటు? చా నంబర్. సో ఇప్పుడు ఆ పైకి అక్కడికి వెళ్ళాలన్నమాట. సో నువ్వు ఇప్పుడు నేను డియోమలి కొండపైన టాప్లో ఉన్నాను. ఏమన్నా డియోమలి కొండ ఏట్రా బాబు ఎంత పైకి ఉంది? ఎంత పైకి ఉంటే మరి సన్న దగ్గరికి ఉంటే పెద్ద దూరం ఉంటుందా? అదే కుందేలు 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 అదే కుందేలు కుందేలు. ఇక్కడ కుందేలు ఉంది. ఇక కుందేలు ఉన్నాయి ఇక్కడ. అదే కుందేలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా మనం? ఏమేమో ఎగురుతున్నాయి. తెలుసా నీకు? తెలుసా? ఓహో వచ్చేసినట్టు డిఎంఎల్కి మనం. మరి వస్తా మరి రా రేట్ నీకు. కొంచెం ముందుకెళ్ళి ఉందాం. వచ్చేసాంలే ఎక్కడ ఉన్నాం. శరత్ ఆ పైన టాప్ హిల్ లాగా ఉంది, కిందకు వచ్చినట్టు చూడు. ఫస్ట్ మనము క్యాంప్ ఇక్కడికి టెంట్ వేద్దాం. తెల్లారికి కదా అప్పుడు లేసి కాబట్టి పోదాం, కానీ అంతా పోతా ఉంటారు అప్పుడు పోదాం. ప్రస్తుతానికి టెంట్ ఇక్కడ. జనాలు ఎంతమంది ఉంటారప్ప. అలా నిప్పు ఇక్కడ ఉంది కాబట్టి తెచ్చుకుందాం. పొయ్యి ఇక్కడ ఉంది కాబట్టి తెచ్చుకుందాం. పొయ్యా? పొయ్యి మంట. సో గాయ్స్ మేము ఫైనల్గా మళ్ళీ రీచ్ అయిపోయాం. ఇక్కడికి వచ్చాం, ఫైనల్గా వచ్చేసాం ఇక్కడికి. సో ఇక్కడ మేము టెంట్ వేయాలనుకున్నాం. ఎక్కడ వేద్దాం టెంట్? టెంట్ ఎక్కడ వేద్దాం? ఎక్కడ వేసేద్దాం అంటారు? ఫ్లాట్గా ఉంది. ఇక్కడ వేద్దామా? ఇక్కడ వేసేద్దామా? సెకండ్ ఆగు. ఎందుకు? సో గాయస్ మొత్తానికి నేను డిఎంఎల్ కొండ మీదకి వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ టెంట్ అండ్ ఫైర్ క్యాంప్ కూడా వేసేసుకున్నాం. కాసేపు రిలాక్స్ అయ్యి కొంతసేపు పోయి ఇక్కడే మంచి డీప్ స్లీప్ చేస్తాను అనమాట. రేపు మార్నింగ్ లేచి సన్ రైజ్ వీడియో వ్లాగ్ చేస్తాను అనమాట. అది నెక్స్ట్ వీడియో నుంచి వస్తుంది, సన్ రైజ్ నుంచి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకెక్కువ ఉన్నా బాగోదు. సో అందుకే ఇక్కడ తాపేస్తున్నాను.
అండ్ ఇంకేంటంటే కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళని రిక్వెస్ట్గా అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పులు ఏమైనా ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి, ఎందుకంటే నా మిస్టేక్స్ నాకు తెలిస్తే నేను నెక్స్ట్ టైం కరెక్షన్ చేసుకుంటాను. అండ్ ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నెక్స్ట్ వీడియోస్ అట్లని మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఆపేసి నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అండ్ బాయ్ బాయ్.